Hold it much longer. I got it! Hi friends, this is Dilip Murugan. Welcome to TED Medtech. ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో నేను మీకు ఏం చూపించబోతున్నాను అంటే ఒక హోమ్ థియేటర్ అయితే చూపించబోతున్నాను. అండ్ ఈ హోమ్ థియేటర్ కి కంప్లీట్ గా బిల్ చేయడానికి 20,20,000 రూపీస్ అయితే అయింది. అండ్ ఇందులో ఏమేమి ఎక్విప్మెంట్ వాడారు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా నేను మీకు ఈ వీడియోలో అయితే డీటెయిల్డ్ గా అయితే చూపిస్తాను. ఇక్కడ స్క్రీన్ గానీ మనం చూసుకున్నట్లయితే 135 ఇంచెస్ స్క్రీన్ అయితే యూస్ చేయడం జరిగింది. ఎలైట్ అకౌస్టికల్ స్క్రీన్ ఇది. అండ్ బ్యాక్ సైడ్ మనకి స్పీకర్స్ అయితే ఉంటాయి. స్పీకర్స్ ఎక్కడ కూడా కనిపించవు. సో కంప్లీట్ గా ఫ్రంట్, లెఫ్ట్, రైట్, సెంటర్ అంతా కూడా బ్యాక్ వెళ్ళిపోతుంది. అండ్ ఇక్కడ అకౌస్టిక్స్ గానీ చూసుకుంటే ఆల్మోస్ట్ మనలాగే ప్రీమియం అకౌస్టిక్స్ అయితే చేసుకోవడం జరిగింది. ఆల్మోస్ట్ దీని ఎస్ఎఫ్టీ గానీ చూసుకుంటే ఒక 600 రూపీస్ దాకా అయితే పడుతుంది ఇలా చేయించుకోవాలి అనుకుంటే. అండ్ ఇక్కడ మనకి కంప్లీట్ గా 4 సరౌండ్ స్పీకర్స్ అయితే యూస్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ మనకి గోల్డెన్ ఇయర్ సూపర్ సాట్ 3 సరౌండ్ స్పీకర్స్ అయితే యూస్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ ప్రొజెక్టర్ గానీ చూసుకుంటే ఎప్సన్ TW9400 4K ప్రొజెక్టర్, ఎక్స్ట్రాడినరీ లవబుల్ ప్రొజెక్టర్ అనే చెప్తాను. నాకు బాగా నచ్చిన ప్రొజెక్టర్ ఇది. అండ్ నెక్స్ట్ మనకి ఈ బ్యాక్ సైడ్ చూసారు కదా లోవర్స్ లాగా కనిపిస్తున్నాయి. సో అది కూడా మనకి అకౌస్టిక్ బోర్డ్స్ అవి. అండ్ ఇక్కడ మనకి బ్యాక్ సైడ్ 3 కూడా మనకి పవర్ రిక్లైనర్స్. ఓకే. అండ్ ఫ్రంట్ 2 కూడా నార్మల్ సోఫా మాత్రమే. ఓకే. అండ్ ఇక్కడ కంప్లీట్ గా మనకి 5 సిట్టింగ్ హోమ్ థియేటర్ అనే చెప్పొచ్చు. అండ్ కంఫర్ట్ వైజ్ గా కానీ చూసుకున్నా అండ్ నెక్స్ట్ మనకి కార్పెట్ అండ్ సీలింగ్ కూడా మనం అయితే ఇక్కడ అకౌస్టిక్స్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ సీలింగ్ ఎందుకు చేసామంటే 2 బడా సబ్ వూఫర్స్ అయితే ఉన్నాయి. వాటిని హ్యాండిల్ చేయాలంటే పక్కాగా మనకి అకౌస్టిక్స్ అయితే డెఫినెట్ గా సీలింగ్ కూడా కావాలి. కింద కార్పెట్ వేసాం కాబట్టి కంప్లీట్ గా ట్రీటెడ్ అనమాట. ఓకే. అండ్ ఇక్కడ మనకి లైట్స్ గానీ చూసుకుంటే షూట్స్ అయితే యూస్ చేయడం జరిగింది. అంటే డైరెక్ట్ గా లేజర్ లాగా దేన్ని అయితే హైలైట్ చేయాలనుకుంటున్నామో దాన్నే ఫోకస్ చేస్తాయి అనమాట. అయితే ఇక్కడ ప్లేస్మెంట్ అనేది కరెక్ట్ గా సెట్ అవ్వలేదు. అదే మనకి సోఫా మీద కానీ పడినట్టయితే సోఫా ఎక్స్ట్రాడినరీగా ఎలివేట్ అవుతుంది అనమాట. మనకి బ్రాండెడ్ షోరూమ్స్ లో చూపించినట్టు వాడాం కానీ బట్ అక్కడ అంత పర్ఫెక్ట్ గా అయితే షూట్స్ సెట్ చేయలేదన్నమాట. ఓకే. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే సబ్ వూఫర్స్ కానీ చూసుకుంటే నేను మీకు ఆల్రెడీ చెప్పాను అరెండల్ అనేది ఇక బెస్ట్ అనే చెప్పొచ్చు. 10 years వారంటీతో వస్తున్నాయంటే ఆలోచించండి ఎంత బెస్ట్ సబ్ వూఫర్స్. ఓకే. అండ్ ఈ సబ్ వూఫర్స్ ఎక్కువగా మనకైతే కాస్ట్ అవుతుంది. అరెండల్ 1723 2S సబ్ వూఫర్స్, 2 డ్రైవర్స్, 2 యాక్టివ్ డ్రైవర్స్ ఇవి. ఓకే. అండ్ ఇక హార్ట్ థంపింగ్ బేస్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే అరెండల్ ఆ రేంజ్ లో మనకి పర్ఫామ్ చేస్తుంది. ఓకే. అండ్ ఆ డ్రైవ్ ఎక్స్కర్షన్ కానీ చాలా బాగుంటుంది. అండ్ బిల్డ్ క్వాలిటీ వైజ్, సౌండ్ వైజ్ అన్ని రకాలుగా కూడా బాగుంటుంది. అండ్ ఏవీ రిసీవర్ కానీ చూసుకుంటే సేమ్ మనం యూస్ చేసిన ఏవీ రిసీవర్ యూస్ చేయడం జరిగింది, కాకపోతే కలర్ డిఫరెంట్. ఓకే. అండ్ ఏవీ రిసీవర్ చూసుకుంటే పైనీర్ LX505 అండ్ ఇది మోర్ దాన్ ఎనఫ్ అనే చెప్తాను. అండ్ బడ్జెట్ లో కూడా వస్తుంది. అండ్ పవర్ యాంప్ కూడా సేమ్ మనం యూస్ చేసిన పవర్ యాంపే, టోన్ విన్నర్ పవర్ యాంప్. అండ్ పవర్ యాంప్స్ లో ఇది కొంచెం తక్కువలో దొరికే పవర్ యాంప్. ఓకే. అండ్ కంప్లీట్ గా మనకి ప్రొజెక్టర్ కి ఇది యూపీఎస్ అయితే మనం ఇవ్వాల్సి ఉంటుంది, డెఫినెట్ గా ఇవ్వాలి. లేదనుకుంటే బల్బ్ అనేది టప్పని పేలిద్ది అనమాట. ఓకే. ఇన్ కేస్ కరెంట్ పోయి వచ్చేటప్పుడు. ఓకే. అందుకని యూపీఎస్ అయితే యూస్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ ఒక సబ్ వూఫర్ అయితే పెట్టడం జరిగింది. అండ్ ఇక్కడ ఒక సబ్ వూఫర్ అయితే పెట్టడం జరిగింది. ఈ 2 కూడా మనకి డయాగ్నల్ గా ఉంటే రూమ్ ఫిల్ అవుద్ది అనమాట కంప్లీట్ గా ఈ లో ఫ్రీక్వెన్సీస్ నుంచి. ఓకే. అండ్ చూసారు కదా అకౌస్టిక్స్ ఎలా ఉన్నాయి. అండ్ ఇప్పుడు నేను మీకు కంప్లీట్ గా ఏసీ అనేది వీళ్ళు డైరెక్ట్ గా విఆర్వి ఎయిర్ కండిషనర్స్ అయితే యూస్ చేయడం జరిగింది. సెంట్రలైజ్డ్ ఏసీ మీకు తెలిసిందే. అండ్ అది కూడా మిట్సుబిషి హెవీ డ్యూటీ ఎయిర్ కండిషనర్. అది ఫ్లో కూడా చాలా బాగుంది. అండ్ ఇక్కడ మనం సోఫాలో కూర్చున్న వాళ్ళకి, రిక్లైనర్ లో కూర్చున్న వాళ్ళకి ఎయిర్ ఫ్లో కూడా చాలా కంఫర్టబుల్ గానే ఉంది. ఓకే. అండ్ ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే అట్మాస్ లో వచ్చేసి 4 అట్మాస్లు. అండ్ ఇక్కడ మనకి రిబ్బన్ ట్వేటర్స్ ఇవి. ఓకే. మీకు రిబ్బన్ ట్వేటర్ నచ్చితే డెఫినెట్ గా మీకైతే బాగా నచ్చిద్ది అనమాట. ఓకే. చూసారు కదా. అండ్ ప్రొజెక్టర్ వచ్చేసి TW9400 LCD ప్రొజెక్టర్, ఇది 3 LCD అంటారు దీన్ని. ఓకే. అండ్ కంప్లీట్ గా మ్యాసివ్ ప్రొజెక్టర్ అనే చెప్తాను. అయితే ఇక్కడ మీరు ఒకటి గమనించాలి, ఇది వైట్ స్క్రీన్, ఎలైట్ వైట్ స్క్రీన్. అన్ని ఆఫ్ చేస్తే తప్ప ఏం కనిపించదు. అదే మన హోమ్ థియేటర్ అనుకోండి గ్రే స్క్రీన్ వస్తే కంప్లీట్ గా మీకు లైట్స్ ఉన్నా కూడా మనకి పిక్చర్ అనేది కనిపిస్తుంది. అదే లైట్స్ ఆన్ చేసాం అనుకోండి పిక్చర్ అనేది కంప్లీట్ గా షేడ్ అవుట్ అయిపోతుంది. చూసారు కదా ఏమైనా పిక్చర్ కనిపిస్తుందా? అదే మనకి ఏఎల్ఆర్ స్క్రీన్ అనుకోండి కంప్లీట్ గా మనకి ఆన్ చేసినా కూడా కొంచెంగా కనిపిస్తుంది. అంటే ఒక 50 to 60% ఈజీగా కనిపిస్తుంది. ఇక్కడ ఏమవుతుందంటే కంప్లీట్ గా వాష్అవుట్ అయిపోద్ది. అదే మనకి వైట్ స్క్రీన్ కి గ్రే స్క్రీన్ కి తేడా. అయితే గ్రే స్క్రీన్ కొంచెం కాస్ట్ ఎక్కువ, వైట్ స్క్రీన్ కొంచెం చీప్ గా అయితే మనకి దొరుకుతుంది. ఓకే. అలానే చీప్ గా ఏమీ ఉండదు.